వికలాంగులు సమాజానికి భారం కాదు, సరైన అవకాశాలు అందిస్తే కాగలరు వరం అని చెప్పి వారిలో శక్తియుక్తుల్ని బయటికి తీయాలనే పదంతో మరొక గొప్ప వినూత్నమైన ఆలోచనతో ఈనాడు ఈ వికలాంగుల అవేర్నెస్ రన్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు మహిళా శిశు సంక్షేమ మంత్రి శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా విధి వంచితుల సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతున్న వ్యక్తుల సమస్యలన్నింటి కూడా వెలికితీస్తూ నిరంతరం పోరాటమే తమ సిద్ధాంతంగా మలుచుకున్న గౌరవనీయులు సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు కామ్రేడ్ శ్రీ నారాయణ గారికి, అదేవిధంగా మానవతా దృక్పథంతో నా మతం మానవత్వం, నా కులం యువకులం అంటూ ఈనాడు సమాజానికి ఒక ఆదర్శవంతంగా నిలిచి మరి ఈనాడు ఈ వికలాంగుల రన్ను ప్రారంభం వెనుక ప్రత్యక్షంగా పరోక్షంగా పాలు పంచుకొని తన మానవతావాదాన్ని మరోసారి చాటుకున్న గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వెంకటేశ్వర గారికి, అదేవిధంగా గౌరవనీయులు అడిగిన వెంటనే వికలాంగులకు ప్రోత్సాహం ఇస్తామని ఈనాడు మెట్రో రైల్వే ఎండి మరి వెంకటేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అన్నదండంగా అందిస్తున్న శ్రీ పద్మారెడ్డి గారికి, మరి ముఖ్యంగా తాను నవ్వడమే కాకుండా వివంచితులైన వికలాంగుల జీవితాల్లో కూడా నవ్వులు పూజిస్తా అని చెప్పి మానవతా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన గౌరవనీయులు సోదరులు శ్రీ అలీ గారికి, మరి అదేవిధంగా ఎన్నో స్వచ్ఛంద సంస్థలు మరి వాళ్ళందరూ కూడా ఈనాడు ప్రభుత్వాలు చేయలేని పని కూడా స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ విధంగా స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా కలిసి ఈనాడు సామూహికంగా ఇక్కడికి రావడం, వికలాంగులు సమాజానికి భారం కాదు, సమాజంలో భాగమే అని చెప్పి నిరూపించడానికి వచ్చిన వికలాంగ సోదరులకు, ముఖ్యంగా వారి సమస్యలు ఎలుగెత్తి చాటడానికి ముందుకొచ్చిన పాత్రికేయ మిత్రులకు, మరి ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా శిరసొంచి నాకంటూ నేను పుట్టుకతో వైకల్యం ఉన్న వ్యక్తిని కాదు. నాకు చిన్నప్పుడు నేను చేసిన అల్లరి చిల్లరి పనుల వల్ల 14 ఏట 15 ఏట లారీ యాక్సిడెంట్ నా కాలుపోవడం జరిగింది. నేను చిన్ననాడు స్వతహాగా వికలాంగులుగా పుట్టుంటే ఏ విధంగా ఉండేవాడిను, కానీ నేను ఏ రోజు వికలాంగుడుగా ఈ రోజు కూడా నేను వికలాంగుడిగా ఎప్పుడు అనుకోలా. తన కోసం బతికితే స్వార్థం, 10 మంది కోసం బతికితే సమాజ హితం. ఆ హితానికి అంకితమై ఇంతమంది మనుషులు ఈనాడు ఒక మహత్తరమైన యజ్ఞాన్ని మరి దేశ చరిత్రలోనే ప్రప్రథమంగా వికలాంగులు వెళ్ళి ప్రారంభిస్తున్నారంటే దానికి సోదరుడు కొల్లి నాగేశ్వరరావు గారిని, ప్రత్యేకించి పద్మారెడ్డి గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమాలకు చేయిందందిస్తున్న సోదరులు మరి మన కామ్రేడ్ సుధాకర్ గారు కూడా మనస్ఫూర్తిగా ఎక్కడ వికలాంగ కార్యక్రమంలో అక్కడికి వచ్చి ఆదరిస్తున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు చేస్తూ